ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో న్యూ ఇయర్ సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. ఇదే విషయంపై మరిన్ని వివరాలు శేఖర్ అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 31st వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సాయంకాలం కల్లా యువత అందరూ కూడా కేకులు అదేవిధంగా షాపులలో బిజీగా గడుపుతున్నారు. అయితే 10 గంటలు దాటాక ఎవరు రోడ్డుపై వచ్చినా కానీ ఉపేక్షించేది లేదని ఇప్పటికే పోలీసులు హెచ్చరించారు. దాంతో పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎస్పీ శరత్ చంద్ర ఆధ్వర్యంలో ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసిన తర్వాతనే వాళ్ళందరినీ కూడా పంపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్తో పాటు వాళ్ళ టీం మొత్తం కూడా అందరినీ కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే రోడ్డుపైకి వస్తే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్యలు తప్పవని ఇప్పటికే వాళ్ళు ముందస్తుగానే హెచ్చరికలు కూడా జారీ చేశారు. చూడొచ్చు మనం. ఇంకా మనతో పాటు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర గారు ఉన్నారు. సార్ మాట్లాడదాం. సార్ గుడ్ ఈవినింగ్. ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్. సార్ ఎట్లా జరుగుతున్నాయి తనిఖీలు? చాలా పకడ్బందీగా చేస్తున్నామండి. ఈసారి న్యూ ఇయర్ ఎక్కడ కూడా యాక్సిడెంట్ ఫ్రీ చేద్దామని మనము బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి నల్గొండ టౌన్లోనే మనము రఫ్గా ఒక 8 పాయింట్స్లో మనము వీఆర్ డూయింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్. ఇప్పుడు దాకా రఫ్లీగా 50 మెంబర్స్ని పట్టుకోవడం జరిగింది. వీఆర్ ఆల్సో అందరినీ కూడా న్యూ ఇయర్ని రెస్పాన్సిబుల్గా సెలబ్రేట్ చేసుకొని డ్రంక్ అండ్ డ్రైవ్ కాకుండా ఎటువంటి న్యూసెన్స్ చేయకుండా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. న్యూ ఇయర్కి సంబంధించి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ముందుగా చెప్పారు మీరు ప్రజలకి? అంటే న్యూ ఇయర్కి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్కడ కూడా ఇన్సిడెంట్ కావద్దు, ఎనీ అన్టువర్డ్ ఇన్సిడెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ కైండ్ ఆఫ్ న్యూసెన్స్ షీట్, మన ఉమెన్ హెరాస్మెంట్ అట్లాంటివి కాకుండా అట్ ద సేమ్ టైం డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడము, అదే సెలబ్రేట్ చేసేటప్పుడు కొంచెం స్టంట్స్ కొట్టడము, యాక్సిడెంట్స్ అవ్వడము అట్లాంటివి కాకుండా ఎవరున్నా కూడా యాజ్ పర్ రూల్ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసేటట్టు అలా ప్లాన్ వేసుకోమని అందరికీ కూడా చెప్పుకోవడం జరిగింది. అడుగడుగునా చూస్తే పోలీసులు ఉన్నారు, తనిఖీలు నిర్వహిస్తున్నారు కదా. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వాళ్ళకు ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు? అదేవిధంగా వాళ్ళ బండ్లు సీజ్ చేస్తున్నారా? ఎట్లా ఉన్నది సార్ ఇప్పుడు? డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినప్పుడు అయితే వాళ్ళ వెహికల్స్ తీసుకుంటున్నామండి. ఎందుకంటే వాళ్ళు డ్రింక్ చేసిన తర్వాత డ్రైవ్ చేయరు కాబట్టి వాళ్ళ వేరే పర్సన్ ఏమైనా వస్తే వెహికల్ రిలీజ్ చేస్తాము. బట్ అంటిల్ దెన్ మళ్ళీ దాని మీద మనం డ్రంక్ అండ్ డ్రైవ్ మీద ఈ చలాన్ కట్టడము, మళ్ళీ నెక్స్ట్ డే డ్రంక్ అండ్ డ్రైవ్ కౌన్సిలింగ్ చేయడము, దాని మీద హెవీగా ఫైన్ కట్టడం ఇట్లాంటివన్నీ ఉంటాయి. దేశంలోనే అతిపెద్ద రాజధాని హైదరాబాద్కి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా నేషనల్ హైవేస్ ఇక్కడ ఉన్నాయి పెద్ద మేజర్గా. వాటి మీద ఎట్లాంటి ఎఫర్ట్ ఉన్నాయి, అదేవిధంగా ఎలాంటి నిఘా ఉన్నది? ఎందుకంటే డ్రగ్స్ ఇవన్నీ కూడా సరఫరా అయ్యే అవకాశం ఉంటుంది. సో అక్కడ ఎట్లా ఉంది నిఘా? సో నేషనల్ హైవేకి సంబంధించిన ఫామ్ హౌస్ అన్ని కూడా మనము ప్రాపర్గా తనిఖీ చేస్తున్నాము. అక్కడ కూడా మనం సర్ప్రైజ్గా చెక్ చేస్తున్నాము. హైవేస్కి సంబంధించి కూడా సేమ్ ఇదే విధంగా మనం వెహికల్ చెకింగ్ ప్లాన్ వేసుకుంటూ అక్కడ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. దాదాపు 31st వేడుకలంటే ఒక 10 రోజుల ముందు నుంచి అడావిడి నడుస్తూ ఉంటుంది. సో 10 days ముందు నుంచి ఏమన్నా పెద్ద ఎత్తున డ్రగ్స్ కావచ్చు, గంజాయి కావచ్చు, అట్లాంటివి ఏమైనా పట్టుబడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయి ఇక్కడ? అంటే మనం డ్రగ్స్ అంటూ స్పెసిఫిక్గా పట్టుకోలేదు. బట్ పాత అఫెండర్స్ ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ సప్లయర్స్, పెడ్లర్స్ వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ నాకాబందీ లాంటివి మనం ఎప్పటి నుంచో లాస్ట్ 2-3 days బ్యాక్ కూడా మనం ఒకసారి నాకాబందీ చేయడం జరిగింది. సో ఇది జిల్లాలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడంతో పాటు ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే పంపిస్తున్నారు. సరే మనం చూడొచ్చు పోలీస్ టీం వాళ్ళకు వెహికల్కి సంబంధించి కావచ్చు, ఆ వెహికల్ వాళ్ళది ఫస్ట్గా వాళ్ళకి సంబంధించి ఖచ్చితంగా కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్నారు. టెస్ట్ చేయడంతో పాటు వాహనాలకు సంబంధించిన లైసెన్స్ కావచ్చు, అదేవిధంగా పేపర్స్ మొత్తం అడిగిన తర్వాతనే వాళ్ళందరినీ కూడా పంపిస్తున్న పరిస్థితి. అడుగడుగున పోలీసులు ప్రతి వాహనాన్ని కూడా తనిఖీ చేస్తున్నారు. ఇప్పటికే 10 గంటల తర్వాత వాహనాలు అనవసరంగా రోడ్డుపైకి రావద్దు, అత్యవసరం ఉంటే ఎమర్జెన్సీ వాళ్ళు మాత్రమే రోడ్డుపైకి రావాలి అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు 31st వేడుకలకు సంబంధించి ఎవరు కూడా డీజే పర్మిషన్స్ కావచ్చు, అదేవిధంగా ఏవైతే అసాంఘిక కార్యక్రమాలకు అనుమతి లేదు అని చెప్పేసి ఒకవేళ వాళ్ళందరూ కూడా పట్టుబడితే వాళ్లకు కఠిన శిక్ష వేయడంతో పాటు వాళ్ళని అరెస్ట్ చేయడం, అదేవిధంగా వాహనాలను సీజ్ చేయడం ఇలాంటివి చేస్తామని చెప్పేసి కూడా చెప్పుకొచ్చారు. మరోవైపు నేషనల్ హైవేస్ కావచ్చు వాటి మీద కూడా నిఘా పెంచారు. హైదరాబాద్కు సంబంధించి కూడా పెద్ద ఎత్తున డ్రగ్స్ సరఫరా అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో అక్కడ కూడా ప్రత్యేక టీములు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ప్రతి వాహనాన్ని తనిఖీ చేసిన తర్వాతనే వాహనాలు పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక నల్గొండ జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లా నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలో 3 జిల్లాలకు సంబంధించి సరిహద్దులలో అదేవిధంగా టౌన్లలో కూడా పెద్ద ఎత్తున పోలీసులు 10 గంటల తర్వాత రోడ్డుపైకి వచ్చి ప్రతి వాహనాలను అయితే క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. మరోవైపు 31st వేడుకలకు సంబంధించి కూడా షాపులలో కూడా అటు వైన్స్లు కావచ్చు, చికెన్ షాపులు కావచ్చు, అదేవిధంగా కేక్స్ ఇవన్నీ కూడా బేకరీలు ఇవన్నీ కూడా సాయంకాలం నుంచి కూడా మొత్తం కూడా అక్కడ జనాలు కిక్కిరిసిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈసారి ముందస్తుగానే ఎలాంటి అనుమతులు లేవు, ఇల్లీగల్ యాక్టివిటీస్కు కనుక అనుమతులు లేవు అని చెప్పేసి కూడా పోలీసులు చెప్పిన పరిస్థితి అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉంది. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లా 31st వేడుకలకు సంబంధించి అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, ఉమ్మడి నల్గొండ జిల్లా.